ఇక ప్రజల సొమ్ము పాలకుల దానం అన్నట్లుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నది. మంత్రుల విలాసాలకు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది. చిన్నాచితక పనులకు కూడా అన్నారు. సొమ్ము తమది కాదంటే ఎంతైనా ఖర్చు చేస్తామన్నట్టుగా 10 రూపాయల పనికి 100 రూపాయల ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. సాధారణంగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల కావాలంటే ఏదో ఒక పని చేసినట్టో ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్టో రికార్డులు ఉండాలి. ఒక శాఖకు చెందిన అధికారి పంపే ప్రతిపాదనల ఆధారంగా తొలుత అనుమతులు, ఆ తర్వాత నిధులు విడుదల చేస్తారు. కానీ కాంగ్రెస్ పాలనలో మంత్రుల నివాస క్వార్టర్ల మరమ్మతులకు R&B శాఖ చేస్తున్న ఖర్చు మార్కెట్ ధరలతో పొంతన లేకుండా ఉన్నది. మినిస్టర్ల క్వార్టర్లలో ఏసీ కోసం దాదాపు ₹1,00,000, పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 4.80 లక్షల రూపాయలు ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనం. ఒక్క బాత్రూం మరమ్మతుకు ₹76 లక్షల, ఒక్కో ఏసీ కొనుగోలుకు ₹95,000 విడుదల చేయడం గమనార్హం. అంతేకాకుండా R&B శాఖలో ఎంపిక చేసిన కొందరు కాంట్రాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో పనుల్ని దారాదత్తం చేస్తున్నట్లు సమాచారం. మంత్రుల అనుచరులుగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లకే పనులు దక్కుతున్నట్లు ఆరోపణలున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మంత్రుల నివాస సముదాయంలో క్వార్టర్ నెంబర్ 29లో పలు శానిటరీ, సివిల్ పనులకు ₹76 లక్షల విడుదల చేశారు. అలాగే క్వార్టర్స్ నెంబర్ 30లో వార్డ్రోబ్తో పాటు దానికి సంబంధించిన కొన్ని సివిల్ పనుల కోసం చేశారు. క్వార్టర్ నెంబర్ 21లో 2 ఏసీల ఏర్పాటు కోసం ₹1,90,000 విడుదల చేశారు. మార్కెట్లో ఏసీల ధరలు ₹20,000 నుంచి ₹70,000 వరకు ఉన్నాయి. విండో ఏసీ ధర ₹20,000 నుంచి ₹35,000 వరకు ఉండగా, స్ప్లిట్ ఏసీ ధర ₹30,000 నుంచి ₹70,000 వరకు ఉన్నది. అయినా ప్రభుత్వం 2 ఏసీలను సమకూర్చుకునేందుకు ₹1,90,000 కేటాయించడం గమనార్హం. క్వార్టర్ నెంబర్ 7లోని బాత్రూంలో వివిధ రకాల మరమ్మత్తు పనుల కోసం మరో ₹18 లక్షల విడుదల చేశారు. 10x10 సైజులో విశాలమైన కొత్త బాత్రూం నిర్మించినా 5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు కాదని ఇంజనీర్లు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఎక్స్రే బ్యాగేజీ స్కానర్ కు 3 kVA UPS సిస్టమ్ ఏర్పాటు కోసం ₹1,10,000 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్లైన్లో దీని ధర 26,000 నుంచి గరిష్టంగా 45,000 వరకు ఉన్నది. అటు రోడ్ నెంబర్ 13లోని స్టాఫ్ క్వార్టర్స్ పార్కింగ్ ఏరియాలో సీసీటీవీల ఏర్పాటుతో పాటు ప్యానల్ బోర్డు డ్రెస్సింగ్ పనులు, పాడైపోయిన ఎలక్ట్రికల్ సామాన్ల మార్పు కోసం ₹4,80,000 విడుదల చేశారు. మార్కెట్లో మంచి నాణ్యమైన 10 కెమెరాలతో పాటు సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటుకు ₹50,000 నుంచి ₹60,000 వరకు ఖర్చవుతున్నది. సీసీ కెమెరాలతో పాటు ప్రభుత్వం పేర్కొన్న పనులన్నీ కలుపుకున్నా 1 లక్ష నుంచి ₹1,20,000 కన్నా ఎక్కువ ఖర్చు కాదని ఇంజనీర్లు చెప్తున్నారు. ఇలా రేవంత్ సర్కార్ 10 రూపాయల పనికి 100 రూపాయలు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.